హలో ఎవ్రీవన్. మన ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. ఎలా క్రియేట్ చేసాం ఫోల్డర్ని? రైట్ క్లిక్ చేసి న్యూ అండ్ దెన్ ఫోల్డర్ క్రియేట్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. ఆ ఫోల్డర్ న్యూ ఫోల్డర్ అనే పేరు వచ్చింది. ఒకవేళ మీరు దీన్ని మార్చాలి అంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని కొడితే ఆ పేరుని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అని రాయండి. ట్రైనింగ్ అని రాస్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ నేము చేంజ్ అవుతుంది. సో వన్స్ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత మనం దానిలో ఏదైనా డాక్యుమెంట్ని స్టోర్ చేయాలంటే స్టోర్ చేయొచ్చు. ఇదే ఫోల్డర్ని మనం ఒక డ్రైవ్లో కూడా స్టోర్ చేయొచ్చు. డ్రైవ్ అంటే ఎక్కడ ఉంటుంది? మీకు స్టార్ట్లోకి వెళ్ళి కంప్యూటర్ అండ్ దెన్ ఇక్కడ 3 డ్రైవ్స్ ఉన్నాయి నాకు, సి, ఈ అండ్ ఎఫ్. నేను ఈ డ్రైవ్లో ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీరు 2 ప్రాసెస్లో చేయొచ్చని మీకు ఆల్రెడీ తెలుసు. రైట్ క్లిక్, న్యూ అండ్ దెన్ ఫోల్డర్. ఇది ఒక ప్రాసెస్. లేదా డైరెక్ట్గా మీకు ఇక్కడికి వెళ్ళి న్యూ ఫోల్డర్ని క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ వస్తుంది. దాని పేరు మీరు ఏం రాస్తారంటే డాక్యుమెంట్ అని రాశాను నేను, అనేది నా ఫోల్డర్ పేరు. లేదు మీకు ఇంకేదైనా కొత్త పేరు కావాలి అనుకుంటే మెటీరియల్ అని పెట్టుకోండి. ఏది కావాలంటే అది, ఆ పేరుని మీరు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. అంటే మీకు ఆ ఫోల్డర్ చూడగానే మీరు ఆ ఫోల్డర్లో ఓకే, నాకు ఈ ఫోల్డర్లో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఇంట్లో మనకు కావాల్సిన వస్తువుల్ని డిఫరెంట్ ర్యాక్లో పెట్టినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్ మెటీరియల్ కోసం క్రియేట్ చేస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏంటంటే రైట్ క్లిక్ చేసి న్యూ కొట్టి ఫోల్డర్ అని పెట్టాను. దానిలో ఎగ్జామ్స్ అని ఒక ఫోల్డర్ పేరు క్రియేట్ చేశాను. అంటే ఏంటి? నేను ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ ఫోల్డర్లో స్టోర్ చేస్తాను. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ ఏదైనా పాటలు వినాలనుకుంటున్నారు, ఆ మ్యూజిక్ సంబంధించినవన్నీ కూడా ఈ పర్టికులర్ ఫోల్డర్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే మీరు నెక్స్ట్ టైము ఈ డ్రైవ్లో నాకు మ్యూజిక్ సంబంధించినవి, ఎగ్జామ్ సంబంధించినవి, మెటీరియల్స్ లేదా మూవీస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఆ మూవీస్ని కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్తే మీకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా మనం ఫోల్డర్ నేమ్స్ని ఇస్తామన్నమాట. సో వన్స్ ఫోల్డర్ క్రియేట్ చేయడం అయిన తర్వాత మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం తెలియాలి. ఏదైనా ఒక ఫోల్డర్ని రీనేమ్ చేసేటప్పుడు మీరు రీనేమ్ కానీ ఫోల్డర్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కానీ కొన్ని సింబల్స్ని మనం వాడలేము. మీరు కీబోర్డ్లో మైనస్ సింబల్ ఉంది, అలాగే మీకు పైన కొటేషన్స్ అనే సింబల్ ఉంది, ఇవి వాడచ్చు. కానీ ఫార్వర్డ్ స్లాష్ అనేది నేను ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ ఫైల్ నేమ్ కెనాట్ కంటైన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్. అంటే మీ సిస్టంలో ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ ఏంటి అంటే ఒకటేమో బ్యాక్వర్డ్ స్లాష్, ఇదేమో ఫార్వర్డ్ స్లాష్, అలాగే మీకు కోలన్, స్టార్, క్వశ్చన్ మార్క్, డబుల్ కోట్స్, అలాగే లెస్ దెన్ సింబలు, గ్రేటర్ దెన్ సింబలు, పైప్ సింబలు. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇది ఫోల్డర్ నేమ్లో మాత్రం ఉండకూడదు. సో అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. అవేంటి అనేది మనం తర్వాత చూద్దాం. నౌ ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఫోల్డర్ క్రియేట్ చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించిన ఫోల్డర్లో నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ని పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. అది ఎక్కడ ఉంటుంది? ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఎంఎస్ ఆఫీస్లో మీకు మీ సిస్టంలో ఏ వర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఉంటారో అది మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. 2007 అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నాం. మీ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, దానిలో ర్యామ్ ఏంటి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకుంటారు? అది స్టార్ట్లోకి వెళ్ళి కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే మీరు ప్రాపర్టీస్ కొట్టినట్టయితే మీకు మీ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, విండోస్ 7 అల్టిమేట్ అనేది నా ఆపరేటింగ్ సిస్టము, అలాగే మీ ర్యామ్ 4 GB ర్యామ్, అలాగే సిస్టమ్ టైప్ ఏమో 64 బిట్ కంప్యూటరు, అలాగే మీ కంప్యూటర్ పేరు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అలాగే మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా మీ కంప్యూటర్ని మీరు కొనుక్కునేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఇన్స్టాల్ చేయించడం అంటే మీరు కొనేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేసిస్తారు. ఒకవేళ లేకపోయినా మీరు సపరేట్గా బయట కూడా ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు. ఇన్స్టలేషన్ పార్ట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. మీ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ ఉంది అనుకొని ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సో శాంపుల్
వర్డ్ డాక్యుమెంట్ అని రాశాను. దీన్ని రాసి నేనేం చేద్దాం అంటున్నానంటే ఈ డాక్యుమెంట్ నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్లో స్టోర్ చేయాలి. లేదా ఇంకా కావాలంటే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి దిస్ ఇక్కడ రాస్తున్నాను నేను, దిస్ ఈజ్ మై ఎగ్జామ్ నోట్స్ అని రాశాను. అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ వర్డ్ డాక్యుమెంట్ని ఎక్కడెక్కడ వాడతామంటే మీరు మీ కంప్లీట్ నోట్స్ని వాడటానికి ఈ డాక్యుమెంట్ని వాడచ్చు. నోట్స్ రాసుకోవడానికి, లేదా లెటర్స్ కమ్యూనికేట్ చేయడానికి, లేదా మీరు అగ్రిమెంట్స్ ఏవైనా అగ్రిమెంట్ చేయడానికి కానీ, అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక స్పెల్లింగ్ కనుక తప్పు రాసినా కూడా ఆటోమేటిక్గా అది చెప్తుంది. అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని మీకు కొంచెం పెద్దగా కనిపించాలంటే ఇక్కడ సెలెక్షన్ ఉంది చూడండి, దీనిలో సెలెక్ట్ చేస్తుంటే మీకు దీని యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు ఏ విధంగా కావాలంటే ఆ ఫార్మాట్లో మనం వర్డ్ డాక్యుమెంట్ గురించి స్పెషల్గా నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసాము, దానిలో ఏదైనా మ్యాటర్ రాసేసి దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మీరు ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేయాలంటే మీకు ఇక్కడ చూడండి, దీన్ని స్క్రోలింగ్ డౌన్ అంటారు. స్క్రోలింగ్ డౌన్ అంటే ఏంటంటే కిందకి జరుపుతూ అది ఎక్కడుంది దాన్ని చేయాలంటే మీరు కంట్రోల్ కీని పట్టుకొని మౌస్ని కిందకి జరుపుతూ ఉంటే లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఇక్కడ ఈ డ్రైవ్లో మీరు ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఎగ్జామ్స్ అనే ఫోల్డరు. ఇలా అయినా దీనికి వెళ్ళొచ్చు, లేదా మీరు ఇక్కడ ఉంది చూడండి, ఇది క్లిక్ చేసినా కూడా ఈ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ డ్రైవ్లో ఉన్నారు, మళ్ళీ కావాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఈ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళి ఏ ప్రాసెస్లో అయినా సరే మీకు కావాల్సిన ఫోల్డర్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ పేరుని మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే దీన్ని శాంపిల్ అని ఉంచుతున్నాను. .doc అంటే ఏంటి అంటే దాని యొక్క ఫార్మాట్. వర్డ్ డాక్యుమెంట్కి .doc కానీ .dox అని కానీ వాడతాం జనరల్గా. అవంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో .doc రాసిన తర్వాత dox అనేది వచ్చిన తర్వాత అక్కడ ఇవన్నీ ఏంటి అనేది అవసరం లేదు, మీరు జస్ట్ పేరు ఇవ్వాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. సేవ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ క్రాస్ బటన్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను అది ఎక్కడ సేవ్ అయిందనే దానికోసం వెళ్తున్నాను. స్టార్ట్లోకి వెళ్ళి కంప్యూటర్ అండ్ దెన్ ఈ డ్రైవ్లోకి వెళ్ళండి. ఈ డ్రైవ్లో మేము ఎక్కడ స్టోర్ చేసాం, ఎగ్జామ్స్లో స్టోర్ చేసాం. చూడండి శాంపిల్ డాక్స్ ఫైల్. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే మీరు రాసిన మ్యాటర్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా మ్యాటర్ ఇంకా రాయాలి అంటే దీనిలో రాయొచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఊరినే కొన్ని టైప్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా మీరు కావాల్సినంత రాసి మళ్ళీ మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ కొడితే ఇక్కడ కొత్తగా రాసిన ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉండిపోతుంది. నేను ప్రెస్ చేస్తున్నాను సేవ్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఆ డాక్యుమెంటు. క్లిక్ చేశాను, మళ్ళీ ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేశాను. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో సేవ్ అయిపోయింది. సో ఇలా మీరు వర్డ్ డాక్యుమెంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రాయొచ్చు. సేమ్ అలాగే మనం ఎక్సెల్ని కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా చేస్తే దీన్ని మ్యాక్సిమైజ్ అంటాము, ఇలా క్లిక్ చేస్తే దాన్ని రీస్టోర్ అంటాము. అదే ఇక్కడ మైనస్ సింబల్ ప్రెస్ చేయడాన్ని మినిమైజ్ అని అంటాము, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్ కాకుండా ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డేటాని మనం ప్రిజర్వ్ చేయడానికి వాడతాం. నేము, క్లాసు, జెండర్, ఇవన్నీ ఏంటంటే ఒక స్కూల్లో స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి. క్లాస్ 7 అండ్ దెన్ జెండర్ మేల్, విజయ్, అజయ్. అలా మీరు ఏదైనా ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా క్యాలిక్యులేషన్స్ సంబంధించింది కానీ అలాంటివన్నీ మీరు మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎక్సెల్ డాక్యుమెంట్ని మనం వాడతాం. ఎక్సెల్ని ఎక్కడ వాడతాము, ఎలా వాడాలి, వీటిని ఏమంటారు, వీటిని సెల్స్ అంటాం. ఎలా వాడాలి, ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అంటే ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే సేవ్కి వెళ్ళి
ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత నేను ఈ డ్రైవ్లోకి వెళ్తున్నాను. ఈ డ్రైవ్లోకి వెళ్ళి నా ఫోల్డర్ ఎగ్జామ్స్ ఫోల్డర్ బుక్ 1 అని ఉంది కదా, దీన్ని నేను మారుస్తున్నాను. బుక్ 1 కాకుండా దాని పేరు నేను ఏం రాస్తానంటే సైన్స్ ఆర్ మ్యాథ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నా. maths.xls వర్డ్ డాక్యుమెంట్కి ఏమో .doc లేదా .docx, ఎక్సెల్కి అయితే .xls కానీ .xlsx అదంటే ఏంటని తర్వాత చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. దీన్ని మీరు క్యాన్సిల్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఆబ్వియస్గా maths.xls అనేది అక్కడ ఉంటుంది. సో కావాలంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టుగా వీటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటాము. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు పవర్ పాయింట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే లోపల ఏం చేస్తామనేది తర్వాత, యాక్చువల్గా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే పవర్ పాయింట్ని వాడతాము అని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు సంబంధించిన ఒక ప్రజెంటేషన్ అంటే మీ గురించి కానీ మీ ఆర్గనైజేషన్ గురించి కానీ ఏదైనా ఒక దాన్ని గురించి మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి మ్యాటర్ ఏదైనా రాయాలంటే ఇట్లా డిఫరెంట్ స్లైడ్ షోస్ ద్వారా మనం చూపిస్తాం. సో దీన్ని ఎలా సేవ్ చేస్తామంటే అది ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిందంతా రాసేసి ఫైల్లోకి వెళ్ళి సేవ్ కొట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ 1 అనే ఉంచుతున్నాను, నేనేం పేరు మార్చట్లేదు. ఈ డ్రైవ్లోకి వెళ్ళి ఎగ్జామ్స్లోకి వెళ్ళి దీన్ని పీపీటీ అని కానీ లేదా .pptx అని కానీ దీని ఫార్మాట్ ఉంటుంది. సేవ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 3 ఫైల్స్ మీద మనం ఎక్కువగా వర్క్ చేస్తుంటాం. అవంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో 1 by 1 నేర్చుకుంటాం. సో ఇప్పుడు మీరు ఒక ప్రాపర్ నావిగేషన్ ద్వారా దీన్ని నేర్చుకున్నారు. అలా కాకుండా మీరు సింపుల్ షార్ట్కట్లో కూడా ఈ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేయొచ్చు. మన ప్రీవియస్ వీడియోలో ఇవి ఓపెన్ చేసి ఉంటాము, నా ఛానల్లో వేరే చోట ఉంది. బట్ ఈ క్లాస్లో మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఫస్ట్ మీరు విండోస్ అండ్ ఆర్ కీ ప్రెస్ చేయండి. విండోస్ అండ్ ఆర్ కీ ప్రెస్ చేస్తే రన్ ప్రాంప్ట్లోకి వెళ్తాం. రన్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే విన్ వర్డ్ అని రాయండి. ఓపెన్ చేస్తే అప్పుడు క్లిక్ ఆన్ ఓకే, ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. అంతేగాని మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి అదంతా చేయాల్సిన అవసరం లేదు. అదే మళ్ళీ విండోస్ ఆర్ కీ ప్రెస్ చేసి ఎక్సెల్ చేయాలనుకోండి, EXCEL అని ప్రెస్ చేసి ఓకే అని రాయండి. ఆటోమేటిక్గా ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆబ్వియస్గా మీరు చెప్పేస్తారు కదా, పవర్ పాయింట్ అని రాస్తారు. ఓకే కొట్టారనుకోండి రాదు. ఎందుకంటే పవర్ పాయింట్కి మాత్రం అది కాదు సింబల్. మనం ఏం రాయాలంటే పవర్ PNT అని రాయాలి అని రాసి ఓకే కొట్టండి. సో తెలియకుండా ఉన్నంత వరకు చాలా గొప్ప విషయం, మనకేం తెలియదు అనిపిస్తుంది. ఒకసారి తెలిసిన తర్వాత ఇంతేనా నాకు తెలుసు అనిపిస్తుంది. అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో వేరే దాని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.